మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానము మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా గడిచిన క్రిస్మస్ పర్వదినం నుండి క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారం వరకు ప్రభు మనల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు, అలాగే ఇక 2023వ సంవత్సరము చివరి వారం వరకు ప్రభు మనల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు దేవాతి దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే చేరి వచ్చిన మీ అందరికి కూడా శుభములు, వందనములు. దేవుని యొక్క వాక్య భాగం మనం ధ్యానం చేసుకుందామండి. పాత నిబంధన పాఠ్య భాగము. మొదటిగా ఈ వాక్య భాగాలు ధ్యానం చేసుకోబోయే ముందు గడిచిన వారం యొక్క విశిష్టత ఏంటి? క్రిస్మస్. క్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక, క్రీస్తు ప్రభు వారిని ఆరాధించే విధానము. గడిచిన వారం మనం ముఖ్యంగా క్రీస్తు పుట్టక ముందు క్రీస్తు లేడా అనేది మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. క్రీస్తు పుట్టక ముందు క్రీస్తు యొక్క ఎగ్జిస్టెన్స్, ఆయన ఉన్నాడా లేదా ప్రభు అనే దాని మీద మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే క్రీస్తు పుట్టిన తర్వాత, ఇది క్రిస్మస్ తర్వాత మొదటి వారం అని చెప్పి రాయబడింది. మనం చదవబడిన వాక్య భాగం చూద్దాము. లూకా సువార్త, పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 25వ వచనంలో వాక్య భాగము రాయబడి ఉంది. యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను అని చెప్పి రాయబడింది. ఈ మాటలు మనం కొంచెం ముందు ధ్యానంలోకి వెళ్ళిపోయే ముందు ప్రభు యొక్క సహాయం తీసుకుందాము. ప్రభు సహాయంతో మనం ధ్యాన భాగంలోకి వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ యేసయ్య, గడిచిన వారం మొత్తం కూడా, గడిచిన మాసాలు, గడిచిన దినాలు మొత్తం కూడా నువ్వు ప్రభు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ 2023వ సంవత్సరము ముగింపు ఆదివారంలో ప్రభు ఈలాగిన సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ కృప, నువ్వు ఇచ్చిన ధన్యతే ప్రభు. మా రాకపోకల్లో, మా యొక్క ఆయురారోగ్యాల్లో, మా పనిపాటలు అన్నింటిలో నువ్వు తోడుకుంటూ వచ్చేవయ్యా. అయ్యా, ఈ దినమున ప్రభు నీ సన్నిధిలో ఇప్పటి వరకు నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి నువ్వు సహాయం చేస్తూ వచ్చే వందనాలయ్యా. నీ వాక్యం మేము ధ్యానం చేసుకోబోతున్నాం ప్రభు. ఈ మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారములుగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. నిలబడుతున్న నీ దాసుడు ఒట్టివాడు, అయోగ్యుడు, అపాత్రుడు ప్రభు. అయ్యా, నీవే కనికరించి ప్రభు నీ దాసుడు ద్వారా, నీ దాసుడు నోటిని నీ నోటికి బోరగా వాడుకుంటూ నీ బిడ్డల్ని అయా వాక్య ఆహారం చేత తృప్తిపరచండి అయ్యా. వాక్య వెలుగులో నడిపించమని వేడుకోవచ్చు. ప్రతి విధమైన సైతాన్ అంధకార శక్తులు లైట్ చేస్తూ మాకు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి, మంచి సౌకర్యాలన్నింటిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో ఇలాగ యూట్యూబ్ ద్వారా కూడా ఎవరెవరైతే ఈ యొక్క వర్తమానం వింటున్నారో వారిని కూడా నువ్వు దర్శించండి అయ్యా. వారితో కూడా నువ్వు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభములు, వందనములు. చాలా దేవుని యొక్క వాక్య భాగం మనం ధ్యానం చేసుకోవడానికి లూకా సువార్తలో 2వ అధ్యాయంలో 25-26 వచనాలు మనం చదువుకుంటూ వచ్చాం. ఈ వాక్య భాగాల్లో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఏ వ్యక్తి? ఆయన సుమయోను అనే వ్యక్తి. ఈ సుమయోను అనే వ్యక్తి ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడట. ఈ నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్న ఈ వ్యక్తి యొక్క భక్తి జీవితం ఎలా ఉందంటే, ఈయన చాలా భక్తిపరుడు అని కూడా రాయబడుతుంది. అక్కడ ఏమని రాయబడి చూడండి, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉన్నాడు. అయితే ఈ సుమయోనికి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏమని బయలుపరిచాడంటే, నువ్వు రక్షకుడిని చూసేంతవరకు నువ్వు చనిపోవు అని చెప్పి బయలుపరిచాడు. రక్షకుడిని చూసేంతవరకు నువ్వు చనిపోవు, సజీవ లెక్కలో ఉంటావు అని చెప్పేసి అని పరిశుద్ధాత్ముడు ఆయనకు బయలుపరిస్తే ఆ ఆదరణ కోసం కనిపెడుతూ ఉన్నాడు. ఆ రక్షకుడు ఎప్పుడు వస్తాడా అని కనిపెట్టుకుంటూ ఉన్న క్రమంలో రక్షకుడు ఉదయిస్తూ వచ్చాడు. రక్షకుడు యేసయ్య పుట్టిన తర్వాత ఈ సుమయోను దేవాలయానికి వచ్చాడు. సుమయోను దేవాలయానికి వస్తే దేవాలయానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు ఇద్దరు. యేసయ్య చిన్న బాలుడిగా, పసి బాలుడిగా వచ్చాడు. ఆ పసి బాలుడిని ఎవరి దగ్గరికి తీసుకుని వచ్చారు? దేవాలయంలోకి, యాజకుడి దగ్గరికి దేవాలయానికి తీసుకుని వస్తే అప్పుడు ఈ సుమయోనికి
ముందుగానే ప్రభు ఏం చేశాడు, నువ్వు ఆ రక్షకుడిని చూసేంత వరకు నువ్వు చనిపోవు, నువ్వు మరణము నొందమని ముందుగానే ప్రభు చెప్పేసరికి ఒక్కసారికి ఆ బాబుని చూసేసరికి, ఆ యేసయ్యను చూసేసరికి అప్పుడు నాదా అని చెప్పే పాట మనం ఇందాక పాడుకుంటూ వచ్చాం కదా. మనం ఇందాక నాదా అనే పాట ఇక్కడ ఆ వాక్య భాగం ఏమో రాయబడి చూడండి. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అని చెప్పి రాయబడి. ఎక్కడికి పోనిస్తున్నావు? ఎక్కడికి పోనిస్తున్నాడు? మళ్ళొకసారి జాగ్రత్తగా విందాం. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఆమేన్, హల్లెలూయా చెప్దాం ఒకసారి చేతులెత్తి. హల్లెలూయా. మరణము పొందేంతవరకు ఆయన చూసేంతవరకు మరణం పొందడానికి ఉంది కదా. ఇప్పుడు చూశాడు, ఇంకో నన్ను పోనిస్తున్నావయ్యా, నన్ను సమాధానంతో పోనిస్తున్నావు. చూడకముందు వరకు సమాధానం లేదు, చూసేంత వరకు సమాధానం లేదు. చూసిన తర్వాత అయ్యా నువ్వు నన్ను పోనిస్తున్నావయ్యా అని చెప్పేసి తర్వాత ఏమని రాయబడిందనంటే, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఆ రక్షకుడిని చూడటమే కాకుండా రక్షణని కన్నులారా నేను చూచాను. అన్యజనులకి ఏం బయలుపరచడానికి? అన్యజనులకి యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఏం వెలిచింది? ఆకాశంలో నక్షత్రం వెలిచింది. దేవదూత చుట్టూ అలాగే గొర్రెల చుట్టూ ఏమి ప్రకాశిస్తూ వచ్చిందంటే గొప్ప వెలుగు ప్రకాశిస్తూ వచ్చింది. ఆ వెలుగునే ఎవరు చూస్తూ వచ్చారు? సుమయోను చూస్తూ వచ్చారు. సుమయోను చూసి ఆ సుమయోను ఏం చేశాడంటే, అయ్యా నువ్వు అన్ని జనులకి వెలుగు బయలుపరిచేటట్లుగా ఆ రక్షణని నేను చూస్తూ వచ్చాను, చాలు ఇంక నేను సమాధానంగా నేను వెళ్తాను అని చెప్పేసి ఇక్కడ వాక్య భాగం అనమాట. మనకి ఇవ్వబడిన పాంప్లెట్లో కూడా మీరు చూస్తే ప్రతిదీ క్రమంగా ఉంటుంది. ఎల్లో పాంప్లెట్లో మనం గమనిస్తే పోయినసారి ఏమో యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాము. యోదయ బెత్లెహేం గురించి జ్ఞాపకం చేసుకున్నామా లేదా? మీకా గ్రంథము 5వ అధ్యాయము 1-3 వచనాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక తర్వాత ఆదివారం దేని జ్ఞాపకం చేసుకుంటున్నాము? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఎదుగుదల గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడ తీసుకుని వచ్చారు? దేవాలయానికి తీసుకొని వచ్చారు. సరే, ఇప్పుడు ఈ ఒకసారి మనం పాత నిబంధనలోకి వెళ్ళిన తర్వాత దీని యొక్క మూలాంశంలోకి మనము వెళ్ళచ్చు. పాత నిబంధనలో ఏమని రాయబడి ఉంది? యెషయా భక్తుడు 63వ అధ్యాయము 7వ వచనంలో ఏమని రాయబడింది అంటే, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతుము. చాలండి. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను అని చెప్పి ఇక్కడ ఏమిటి? యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఏం చేశాడు దేవుడు? మనకేం చేశాడు? ఆయన కృప, ఆయన బాహుళ్యము, ఆయన గొప్పతనం ఏం చేశాడు మనకు? ప్రభు ఏం చేశాడు మనకి? దేవుడు ఏం చేశాడు? తానే దివి నుంచి భూమికి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దివి నుంచి భూమికి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? యేసు ప్రభువారు శరీరాన్ని ఎందుకని ధరించుకుంటూ వచ్చాడు? మనం పోయినసారి అనుకుంటూ వచ్చాం. అప్పుడు కూడా ఉన్న దేవుడు, అప్పుడు వాక్కై ఉన్నాడు, ఇప్పుడు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఎందుకని భూమి మీదకి వచ్చాడంటే మనం రక్షించడానికి. మనం నశించుకోవటం మనకు ప్రభుకి ఇష్టమో లేదు కాబట్టి. అంతేకాకుండా ఇలాంటి గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి ఆయన మనకు చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఆ యొక్క దేవుని కృపా బాహుళ్యాన్ని ఏం చేస్తూ రావాలట? ఘనపరిచే వారంగా ఉండాలి. అక్కడ రాయబడి చూడండి, యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును, తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకును ఆయన చూపిన మహాకనికరము నేను ప్రకటన. ఇప్పుడు సుమయోను దేనికోసం ఎదురు చూస్తున్నాడు? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం. ఇప్పుడు ఇశ్రాయేలు యెషయా భక్తులు ఏమన్నా అంటే, ఇశ్రాయేలు భక్తులు ఎడల కనికరం చూపిస్తూ వచ్చాడట. ఆయన చూపించిన మహా కనికరం ఏంటి అని అంటే, దేవుని బిడ్డల్ని ఆయన వదిలిపెట్టలేదు. అయితే దేవుని బిడ్డలు ఆయన ఇశ్రాయేల్ జనాంగం, పాత నిబంధనలో ఇశ్రాయేల్ జనాంగాన్ని ఏమంటారంటే నా స్వజనులు అని అంటాడు ప్రభువారు, నా బిడ్డలు అని అంటారు. అయితే ఈ బిడ్డలు ఏం చేశాడు ప్రభువారు? మొదటగా
ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ఐగుప్తులో నుంచి నడిపిస్తూ వచ్చాడు కదా. ఐగుప్తులో నుంచి కానాను దేశానికి నడిపిస్తూ వచ్చేప్పుడు దేవుడు ఏ ఏ కార్యాలు చేశాడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆ కార్యాల గురించే రాయబడింది. మొదటగా ఏం చేశాడు ఐగుప్తులో 10 తెగుళ్ళు రప్పించి ఇశ్రాయేలు మీదకి ఎంత హాని కూడా జరగకుండా చేస్తాడు. ఐగుప్తు దేశం మొత్తం తెగుళ్ళు వచ్చినాయి, ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. మరి ఏమైనా ఎంతైనా వాళ్ళకి హాని జరిగిందా? హాని జరగలేదు. సరే, ఐగుప్తులో 10 తెగుళ్ళ నుంచి కాపాడాడు ప్రభువారు. ఆ ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి విడుదల చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఐగుప్తు సైన్యం వెంటబడేటప్పుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు కాపాడుతూ వచ్చాడు. సరే, వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం ఎదురొచ్చి ఏం చేశాడు ప్రభువారు? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తూ వచ్చాడు. ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత వీళ్ళకి ఆహారం కావాల్సి వచ్చింది. ఆహారం కావాల్సి వస్తే పరలోకం నుంచి మన్నాని పంపిస్తూ వచ్చాడు. వారికి నీరు అవసరమైంది, బండ నుంచి నీటిని తెప్పిస్తూ వచ్చాడు. అయితే వీళ్ళకి ఇన్ని మేలు చేస్తే వీళ్ళు ఏం చేశారు? మన పితరులైన ఇశ్రాయేలీయులు చూడండి, అక్కడ ఏమని రాయబడదు, 10వ వచనం చూడండి. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి అయినను ఇన్ని కార్యాలు చేసినా కూడా ఏం చేశారంట? తిరుగుబాటు చేస్తూ వచ్చారు. ఈసారి మనకి దేవుడు ఇచ్చిన ఈ వర్తమానం కూడా మనం కూడా దేవుడు మనకి ఎన్ని చేశాడు ఈ సంవత్సరం మొత్తం, ఎన్ని మేలు చేశాడు ఈ సంవత్సరంలో. సుఖంలో, దుఃఖంలో, న్యాయంలో, అన్యాయంలో, రోగంలో, బాధంలో, శోధనలో, నిష్ఠూరాల్లో, అన్నిట్లో ప్రభు మనకు తోడుగా ఉండి అన్నిట్లోంచి నడిపిస్తూ వచ్చాడు కదా. నడిపించినప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉంటున్నాము? స్టిల్ వీఆర్ రెబెలియన్ అగైన్స్ట్ గాడ్. ఇంకా మనం ఏం చేస్తాం? దేవుడికి విరోధంగా చేస్తాం. మరి దేవుడికి విరోధంగా చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అక్కడ ఆయన చూడండి, ఇక్కడ ఏమని రాయబడిందంటే అదే వచనంలో వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా, ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదామండి. దుఃఖింపచేయగా అంటే ప్రభువు ఏడుస్తాడంట. ప్రభువు ఏడుస్తాడంట, దుఃఖపడతాడంట. మీకు తెలుసో తెలీదో బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఒకసాట ఎఫెసీ 4:30 ఒకటి రాయబడింది. ఏమని రాయబడింది అంటే ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపనివ్వద్దు అని చెప్పి రాయబడింది. ఎఫెసీ చూడండి, ఎఫెసీ 4:30 అంటే ఏంటి? దాని అర్థం ఏంటండి? దుఃఖిస్తాడని, దేవుడు దుఃఖిస్తున్నాడనే కదా. ఎప్పుడు దుఃఖిస్తాడు అని అంటే దేవుడి మాటలు మనం వినకుండా దేవుడికి వ్యతిరేకంగా వెళ్తే దేవుడు దుఃఖించేవాడిగా ఉన్నాడు. ఒక్కోసారి తల్లిదండ్రులుగా మన బిడ్డలు మన మాట వినకపోతే మనం కూడా దుఃఖిస్తాం, అవునా కాదా? అరే ఎందుకురా నాయన, నీకు ఎన్నిసార్లు చెప్పారా? వాడికి ఏదైనా సమస్య వస్తే బాధపడేటప్పుడు కూడా నేను నీకు చెప్పినా కూడా నా మాట వినలేదురా అని చెప్పేసి తల్లిదండ్రులుగా మనం ఏడుస్తూ ఉంటాం. ఆ దేవాతి దేవుడు కూడా ఒక తండ్రిగా నేను మిమ్మల్ని నడిపిస్తూ వచ్చాను. ఎక్కడి నుంచి నడిపిస్తూ వచ్చారు? బానిసత్వం నుంచి నడిపిస్తూ వచ్చారు. అప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే నిష్ఠూరాలు పోతా ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. అప్పుడు నేను మిమ్మల్ని చూశాను. నేను మిమ్మల్ని చూసి మీ మొరాలకించి నేను ఆ బానిసత్వం నుంచి నడిపిస్తే మీరు ఇప్పుడు నాకు తిరుగుబాటు చేసేవారిగా ఉంటున్నారు. అయితే నేను మిమ్మల్ని బట్టి నేను దుఃఖిస్తున్నా, నేను మీకు వ్యతిరేకం అయిపోతానేను అన్నాడు. చూడండి తర్వాత వచనం చూస్తే 11వ వచనం. ఒక్క నిమిషం 10వ వచనంలోనే ఉంది చూడండి, చివరి లైన్లో తానే వారితో యుద్ధం చేశాడు. అది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దేవుని బిడ్డలు దేవుడి మాట వినకపోతే దేవుడు మొదటిగా ఏడుస్తాడన్నట్టుగా, దుఃఖిస్తాడన్నట్టుగా ఉంది, బాధపడతాడన్నమాట. ఇంకా దాని కొంచెం ముందులోకి వెళ్తే 9వ వచనం చూస్తే వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని చెప్పాడు. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదామంట. వారి యావత్ బాధలో నువ్వు నేను ఏదో తేలిగ్గా తీసుకుంటాం. ప్రభువుని ఎంత తేలిగ్గా తీసుకుంటామంటే అంత తేలిగ్గా తీసుకుంటాం. ప్రభువు ఎంత సున్నితంగా తీసుకుంటాడంటే మన జీవితం మొత్తం కూడా ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు. ఎక్కడన్నా మనం కానీ ప్రభువుకి వ్యతిరేకంగా వెళ్తే ప్రభు బాధపడతాడు, ఖచ్చితంగా బాధపడతాడు, ఏడుస్తాడు. ఆ తర్వాతే వ్యతిరేకంగా ఉంటాడు. మనకి ముందు ఏం చేస్తాడు? ప్రభు అని ఏడుస్తాడు, బాధపడతాడు, ఓర్చుకున్న నాడు ఓర్చుకుంటాడు. మనం కూడా మన తల్లిదండ్రులుగా బిడ్డలు 1-2 సార్లు మాట వినకపోతే ఓర్చుకుంటామా లేదా?
ఓర్చుకుంటాం. ఆ తర్వాత వాడి స్థాయి తీవ్ర స్థాయికి వెళ్తే, తీవ్రంగా రెబలేనికి వెళ్తుంటే అప్పుడు దండం తీసుకుంటాం, కర్ర తీసుకుంటాము, లేదా వాడి పనిష్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడతాం. దేవుడు కూడా ఏమంటాడంటే, నేను మిమ్మల్ని బట్టి నేను దుఃఖిస్తాను, అయితే నేను మీకు వ్యతిరేకంగా నేను యుద్ధం కూడా చేస్తాను అని చెప్పేసారు. వీళ్ళు ఏ విధంగా తిరుగుబాటు చేస్తూ వచ్చాడంటే, అక్కడ తర్వాత వచనం చూస్తే 11వ వచనము, అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకొనెను, తన మంద కాపరులకు సహకారి అయి సముద్రం నుండి తమను తోడుకు వచ్చిన వాడేడి, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు చేసుకున్నట్టుకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి, మైదానంలో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములో నడిపించిన వాడేడి అని అనుకున్నారు అంట. అంటే ఇన్ని చేసిన మేలు వాళ్ళు ఏం చేశారు, మర్చిపోయారు. ఏడి ఆయన ఏడి అని అన్నాడు. మోషే కొండ మీదకి వెళ్తే మమ్మల్ని నడిపించిన మోషే ఏమైపోయాడు అని చెప్పేసి ఒక దూడను చేసుకుని, బంగారు దూడను చేసుకుని పూజ చేస్తూ వచ్చారు. మీకు గుర్తుందా ఆ యొక్క సంఘటన? మోషే అక్కడి నుంచి ఐగుప్తు నుంచి అరణ్య యాత్ర మొత్తం నడిపించుకొని ఆ ఎర్ర సముద్రం దాటించిన తర్వాత దేవుడు రమ్మన్నాడు. ఎక్కడికి రమ్మన్నాడు? సీనాయి పర్వతం మీదకి రా, నువ్వు పరిశుద్ధపరచుకో, నీ ప్రజలు పరిశుద్ధపరచుకో, నువ్వు కొండ మీదకి రా, నేను నీతో మాట్లాడతాను, నీకు కొన్ని ఆజ్ఞలు ఇస్తాను నేను అని కొండ మీదకి రమ్మన్నప్పుడు మోషే దేవుడితో 40 పగళ్ళు 40 రాత్రులు గడుపుతూ ఉన్న సమయంలో వీళ్ళందరూ ఏం చేశారు? మొత్తం మర్చిపోయారు. ఏం చేశారు? మరి మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకోండి. అన్నిటికంటే ఘోరమైన క్రైస్తవ జీవితంలో ప్రమాదకరమైనది ఏంటంటే దేవుడు చేసిన మేలు మర్చిపోవడమే. అందుకనే దావీదు భక్తుడు బైబిల్ గ్రంథంలో గొప్ప భక్తిపరుడు ఎందుకయ్యాడో తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని ఒకటే పొరపాటు మనం చేస్తాం, చేసిన మేలు అన్నీ మర్చిపోతాము. రాబోయే కీడుల్ని, రాబోయే వాటిలన్నింటిని చూసి ప్రభువుకి రెబల్గా ఉంటాం, తిరుగుబాటుదారులుగా మనము ఉంటాం. మన పితరులు చేసిన పొరపాటు మనం కూడా చేస్తాం. మన పితరులు ఏం పొరపాటు చేశారు? ఇక్కడ కీర్తనల గ్రంథం 78వ కీర్తనలో రాయబడి చూడండి, 40వ వచనం చూస్తే 78వ కీర్తన 40వ వచనం ఒకసారి గమనిద్దాము. అరణ్యంలో వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడిరి. ఎంత బాధ చూడండి, ఎన్నిసార్లు తిరగబడ్డారంట. నిజంగా అది సామెత అంటారు కదా, తల్లి పాలు తాగి తల్లిని ఇట్లా చేస్తారంట. నిజంగా దేవుడు నడిపిస్తూ ఉంటే, ఆ దేవుడికి వ్యతిరేకంగా ఉంటే దేవుడు ఎంత దుఃఖిస్తాడు, ఎంత బాధపడతాడు. చదవండి దయచేసి. ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి, మాటికి వారు దేవుని శోధించారు. ఒక శోధన చెప్పండి, మాటికి శోధన చేసినట్లు ఒక శోధన ఏమన్నారంటే, ఒక శోధన ఏంటంటే, వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇక్కడికి నడిపించినప్పుడు, మధ్యలో నడిపించుకున్న క్రమంలో వీళ్ళకి ఆకలి అయినప్పుడు దేవుడు మన్నా ఇచ్చి పోషిస్తుంటే వీళ్ళు మన్నా కాదు, మాకేం కావాలి, మాంసాహారం కావాలన్నారు. మాంసాహారం కావాలి అని చెప్పేసి ప్రభుని ఏం చేశారు? శోధించారు. ప్రభుని శోధించడం అంటే మోషేని అడిగారు, మాకు మాంసం కావాలి. మాకు అక్కడైతే ఐగుప్తులైతే కూరగాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి, సొరకాయలు ఉన్నాయి, అన్ని కాయలు మంచిగా శ్రేష్టమైన ఆహార పదార్థాలు అక్కడ ఉంటే ఈ ఆహారంతో మమ్మల్ని రోజు మేము తినలేక విసిగిపోయి ఉన్నాము మేము అని అంటే దేవుడు ఏం చేశాడంటే వారి కోసం మాంసాహారం పూరేళ్ళను పంపించాడు. ఆ విధంగా వాళ్ళు సణుకుని దేవుడికి వ్యతిరేకంగా దేవుడిని శోధిస్తూ వచ్చారు. పదాజ్ఞలో రాయబడింది, ఏమని రాయబడింది? నీ దేవుడైన యెహోవాను శోధింప వాళ్ళతో అని చెప్పి వీళ్ళు శోధిస్తూ వచ్చారు. ఇంకా కొంచెం ముందు చదువుతాం. మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమైనను విరోధుల చేతుల నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. ప్రాముఖ్యమైనదంటే జ్ఞాపకం చేసుకోలేదు, స్మరణకు తెచ్చుకోలేదు. దేవుడు చేసిన మేలుని స్మరణకు తెచ్చుకోలేదు. ప్రియమైన సంగమా, ఈరోజు దేవుడు మనతో ఈ యొక్క 2023వ సంవత్సరం ముగింపు దినాన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నీకు దేవుడు చేసిన మేలును స్మరణకు తెచ్చుకుంటున్నావా, లేదంటే ఇవన్నీ మర్చిపోయి దేవుడికి తిరుగుబాటు చేస్తున్నావా? మన పితరులు తిరుగుబాటు చేస్తూ వచ్చారు. తిరుగుబాటు చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళని అన్ని జనులకి అప్పగిస్తూ వచ్చాడు. ఎవరికి అప్పగిస్తూ వచ్చాడు? శత్రువులకు అప్పచెప్తూ వచ్చాడు. దేవుడే వారికి వ్యతిరేకంగా అవుతూ వచ్చాడు. దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాం, మనం ఏం చేస్తూ ఉంటాము?
ప్రతి దినము మర్చిపోతూ ఉంటాం. అయితే మనల్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుని వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అదే మనకి కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడడం చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఒకసారి చూస్తే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఇక్కడ ఆగుదాం. మన గుడారము అని అంటే ఏంటిది? ఏ గుడారము? శరీరం అనే గుడారము, శరీరం అనే ఆలయము, శరీరం అనే ఈ దేహము అనే గుడారము శిథిలమైపోయింది. ఈ శిథిలం అయిపోయింది, కానీ పరలోకంలో ఉండే గుడారం శిథిలం అయిపోయిందా? అది శిథిలం కాదు. అయితే ఈ శిథిలం అయ్యే గుడారం కోసం మనం ఏం చేస్తాము? మనం ప్రభువుకి తిరుగుబాటు చేస్తాం. మనం ప్రభువుకి తిరుగుబాటు చేస్తాం. ప్రభు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోక ఆ దేవుడు నాకు ఏం చేశాడు? చాలా మంది ఎంత సింపుల్గా అంటారంటే దేవుడు చేసిన మాటలని, ఆ దేవుడు నాకు ఏం చేశాడండి అని అంటాడు. ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే ప్రభు ఎన్ని మేలులు చేస్తుంది. మీకు ఇంకో విషయం తెలుసు తెలీదు, అన్నిటికంటే గొప్ప మేలు ఏంటంటే మనం సజీవ లోకంలో ఉండటమే గొప్ప మేలు. మీకు తెలుసో తెలీదు, ఏ రోజు మనం ఎవరికి సంభవించిందో ఎవరికి తెలియనే తెలియదు. తెలుసు మనకి, ఎప్పుడైనా చావు చూసినప్పుడే అనుకుంటాం. అప్పుడు మిగతా టైంలో అనుకో. ఏదైనా చావు సందర్భం జరుగుతుంది, అవునండి ఎవరి కాలం ఎప్పుడు చెల్లిద్దో మనకు తెలియదండి, జాగ్రత్తగా ఉండాలంట. మొన్న క్రిస్మస్ రోజున ఒక పాస్టర్ గారు వాళ్ళ అన్నగారు చనిపోయారు. క్రిస్మస్ రోజు కాకుండా ముందు వెనక తర్వాత జరుపుకోవచ్చుగా. క్రిస్మస్ రోజున ఎందుకు చచ్చిపోవాలి? మరణానికి అనేదానికి సమయం ఉందా? మరణానికి జాలి ఉందా? మరణానికి ఒక సమయ పాలన, ఒక డిసిప్లిన్ ఉందా? దేర్ ఇస్ నో డిసిప్లిన్ ఫర్ ద డెత్. డిసిప్లిన్, మరణానికి డిసిప్లిన్ అనేది లేనే లేదు. మరణం అనేది ఎప్పుడు పొంచి ఉండిందో మనకి తెలియదు. అయితే మనం ఏం చేస్తామంటే ఈ శిథిలమైపోయే గుడారానికి మనం ఏం చేస్తాము? మరమ్మతులు చేసుకుంటా ఇదే పర్మనెంట్ అని చెప్పి మనము దీనిని బట్టే ఏం చేస్తూ ఉంటాము? ప్రభుని విరోధంగా మాట్లాడు. ఆ దేవుడు నాకు ఏం చేశాడు? అలాగే 78వ కీర్తనలో కొంచెం ముందుకెళ్తే 43వ వచనంలో, ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారి జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ప్రేమైన సంగమా, జ్ఞప్తికి తెచ్చుకోవటం, స్మరణకు తెచ్చుకోవటం ఎంత ప్రాముఖ్యమో దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. అయితే సుమయోను ఏం చేశాడు? చచ్చిపోయే ముందు వరకు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ఆదరణ కొరకు ఎప్పుడు కూడా ప్రభు ఆదరణకర్త. ఆ మైక్ ఆదరణకర్త కోసం కనిపెట్టుకుంటూ వచ్చాడు అన్నమాట. ఈ ఆదరణకర్త కోసం కనిపెట్టుకుంటూ వస్తే ఆయన చనిపోయే ముందు యేసు ప్రభువుని చూడగానే పాట పాడుతూ వచ్చాడు. ఆయన ఎంతో ఆనందిస్తూ వచ్చాడు. అయితే మనము అయితే ఈ దేహము నశించిపోయే దేహం కోసం మనం ఏం చేస్తూ ఉంటాము? దీనికే ప్రయాసపడతా ఉంటాం. ఒక వ్యక్తి భ్రష్టుడైపోయాడు బైబిల్ గ్రంథంలో. ఎవరా వ్యక్తి? ఈ దేహం కోసం, ఈ ఒక పూట కూటి కోసం. ఏశావు ఒక్క పూట కూటి కోసం జీవితాన్ని భ్రష్టత్వంలోకి తీసుకెళ్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ యొక్క దేహం ఏమైపోయిందనంట? శిథిలమైపోయింది. దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒకనొక అలెగ్జాండర్ ది గ్రేట్, మనకు అందరికి తెలిసిన వ్యక్తి అలెగ్జాండర్ ది గ్రేట్. ఆయన చనిపోయే ముందు ఒక సంకేతాన్ని ఇచ్చాడంట. అందరికీ, చాలా మందికి తెలియదు. ఒక సంకేతాన్ని ఇచ్చాడట. ఏమని సంకేతం ఇచ్చాడంటే, మనోళ్ళు ఇప్పటికీ డబ్బులు వేస్తూ ఉంటారు. ఏది చనిపోయినప్పుడు డబ్బులు ఎగరేస్తూ ఉంటారు. ఎందుకు ఎగరేస్తుంటారు తెలుసా? అది అలెగ్జాండర్ సంస్కృతి. అది అలెగ్జాండర్ గారు చనిపోయే ముందు ఆ శవపేటికి 2 హోల్స్ చేయించి, ఈ 2 హోల్స్ ఆ చేతుల్లోంచి బయటికి పెట్టేట్లుగా చేయించాడట. ఆ బయటికి పెట్టేసిన తర్వాత, అయ్యా నా శవపేటికి ఎవరు మోయాలంటే కేవలం వైద్యులు మాత్రమే మోయాలి అని చెప్పి అన్నాడట. సరే, వైద్యులు మాత్రమే మోసిన తర్వాత నేను ఏమేమైతే సంపాదించుకున్నానో ఆ సంపాదించిన అన్నీ కూడా ఈ శవపేట మీద మీరు చల్లేసేయండి. నేను వచ్చేటప్పుడు ఎట్లాగ వచ్చానో అట్లాగే వెళ్ళిపోతున్నాను. ఏమీ తీసుకెళ్ళిపోతున్నాను. ఐ కేమ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్, ఐఎమ్ గోయింగ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. వచ్చింది ఖాళీ చేతులతో వచ్చాను. దిగంబరంగా నేను వచ్చాను, దిగంబరంగానే నేను వెళ్తున్నాను. నేనేమీ తీసుకెళ్ళిపోవట్లేదు. సీ మై హ్యాండ్స్, ఎంప్టీ హ్యాండ్స్. నా చేతులు చూడండి అని చెప్పేసి ఆ ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి ఒక మెసేజ్ ఇస్తున్నాడు. అయితే మనం దేవుడికి రెబల్గా అయ్యేది ఎప్పుడు తెలుసా? ఇదే స్థిరం అనుకున్నప్పుడే రెబల్గా అవుతాం. ఇదే స్థిరం, ఇదే పర్మనెంట్ అనుకున్నప్పుడే మనం ప్రభువుకి విరోధంగా ఉంటాం. కాబట్టి
2 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటాడు తెలుసా? నేను ఈ దేహాన్ని విడిచిపెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను అంటాడు. కొంచెం ముందుకెళ్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మనం అంటే పరలోకంలో ఎలా ఉంటామంటే దిగంబరులంగా ఉన్నాం. మనము సహజంగా ఇక్కడ ఏమనుకుంటాము, మనము ఇక్కడ భూమి మీదకి ఎలా వచ్చాము? దిగంబరులుగా వచ్చాం. అయితే పరలోకంలో దిగంబరులుగా ఉన్నామంట. అక్కడ ఏం చేస్తామంటే అక్కడ వస్త్రం ధరించుకుంటామట. వస్త్రం ధరించుకొని వస్త్రములు ధరించుకున్న వారంగా కనబడదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. అంటే వేదన పడుతూ ఉంటాం. భూమి మీద ఉన్నంత కాలం మనకు వేదనలు ఉంటానే ఉంటాయి. నరుల కాలము యుద్ధ కాలము కాదా అని చెప్పేసి భక్తులైన యోబు అంటూ ఉంటారు అనమాట. ఏమంటారు? నరుల కాలం అంటే భూమి మీద యుద్ధకాలమే. ఈ భూమి మీద ఇంకొక విషయం గమనించండి. యేసయ్య నమ్ముకోగానే అంత సుఖం అని చెప్పేసి ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు. యేసయ్య నమ్ముకుంటే సుఖము మాత్రము కానే కాదు, అయితే నిత్య జీవం మటుకు గ్యారంటీ. అండ్ యూ విల్ గెట్ పీస్. ఖచ్చితంగా నీకు శాంతి సమాధానము నిత్య జీవం మటుకు గ్యారంటీగా ఉండేది. అయితే భూమి మీద మటుకు ఖచ్చితంగా మనకి శ్రమలు వస్తూనే ఉంటాయి. యేసయ్య ఏమన్నాడు? ఇరుకు మార్గమును ప్రవేశించటకు పోరాడండి అన్నాడు. ఇరుకు మార్గం మనము వెళ్ళాలి, విశాల మార్గమును అనేక మంది వెళ్తారు. అందుకనే ప్రపంచంలో అనేకులు దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, తక్కువ మంది దేవుణ్ణి నమ్ముకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బయట సమాజం ఎంతమంది ఉన్నారు, చర్చిలో ఎంతమంది ఉన్నారు? చర్చిలో తక్కువ మంది ఉన్నారు, బయట ఎక్కువ మంది. ఎందుకంటే దే హ్యావ్ చోజన్ ది బ్రాడ్ వే. వాళ్ళు విశాల మార్గాన్ని ఎంచుకున్నారు. ఎందుకనంటే దట్స్ వెరీ హ్యాపీ. టెంపరీ ప్లెజర్ దే విల్ గెట్ టెంపరీ ప్లెజర్. చాలా మీరు చూడండి, పాపం చేసేవాళ్ళు తాత్కాలికమైన సంతోషాన్ని పొందుతూ ఉంటారు. చాలా దట్ ఈస్ వెరీ టెంపరల్ ప్లెజర్. కానీ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఒక సహోదరి దగ్గరికి వెళ్తే ఆ సహోదరి అంటాడు, దేవుడిని నమ్ముకున్న అందరూ బాగున్నారు, దేవుడిని నమ్ముకున్న వాళ్ళకే కష్టాలు. ఎస్, వీ విల్ గెట్ ది ప్రాబ్లమ్స్, వీ విల్ గెట్ అప్రెషన్స్. మనమే సమస్యలు శోధనలు ఎదుర్కొంటాం. ఎందుకంటే లోకంలో మీకు శ్రమ కలుగునని ప్రభువారు చెప్పారు. యేసయ్య ఉన్న ఆ సుఖంతో బ్రతికినంతకాలం సుఖంతో బ్రతికాడు యేసయ్య బ్రతికినంత భయంకరమైన శోధన, శ్రమ, కష్టము ఎవరన్నా పడ్డామా? అయితే ప్రభువారు ఏమంటాడంటే తన బిడ్డల ద్వారా పౌలు గారి ద్వారా మాదిరి చూపిస్తున్నాడు. ఈ దేహం శిథిలం అయిపోయిందయ్యా, ఇది భూమి మీద పర్మనెంట్ కానే కాదు. అయితే మనం దేవుడి వైపే చూడాలి. ఈ దేహం మూలుగుతూ ఉంటుంది, ఈ దేహం వేదన పడతా ఉంటుంది, వేదన పడతా ఉండిద్ది అనమాట. ఇంకొంచెం మనం ముందుకెళ్తే 5వ అధ్యాయంలో ఇక్కడ 5వ వచనంలో దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచికరును మనకు అనుగ్రహించి ఉన్నాడు. సంచికరువు అని అంటే ఏంటండి? సంచికరువుని ఏమంటారు తెలుసా? ఆత్మ అనే సంచికరువు ఇంకొక విషయం అంటే ఆదరణకర్త అని అంటారు. ఆదరణకర్తని కంఫర్టర్ అంటారు. కంఫర్టర్ అంటే ఆత్మ అనేవాడు దేవుని యొక్క ఆత్మ మనల్ని ఆదరించేవాడు, కంఫర్టర్ అంటారు. ఇంకా అలాగే అడ్వకేట్ అని కూడా అంటారు. సంచకరువు అంటే అడ్వకేట్ అంటారు. భయానా అని కూడా అని అంటారు. ఇంకొక భాషలో చెప్పాలంటే భయానా అని అంటే ఒకదానికి షూరిటీగా మనం ఏం చేస్తాం, ముందుగా అడ్వాన్స్ ఇచ్చేస్తాం, భయానా ఇస్తాం. ఇంకొక విధంగా చెప్పాలంటే మనకి ఏదన్నా ఒక విషయంలో పోరాడటానికి మనం ఎవరిని పెట్టుకుంటాము? అడ్వకేట్ని పెట్టుకుంటాం. మన పక్షాన మనం మాట్లాడడం అవసరంలా, మన పక్షాన ఎవరుంటారు? అడ్వకేట్ ఉంటారు. అడ్వకేట్, సంచకరుని అడ్వకేట్ అంటారు అనమాట. మన పక్షానంట ప్రభు అంట అడ్వకేట్గా ఉంటాడు. ఆత్మ అనే సంచకరువుగా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఈ భూమి మీద నిన్ను వదిలిపెట్టలా దేవుడు. ఈ భూమి మీద అయా కష్టాలు ఉంటాయి అంటే ఎప్పుడు కష్టాలు ఉంటాయా? నో, గాడ్ విల్ కంఫర్ట్ అస్ డైలీ. గాడ్ విల్ కన్సోల్ అస్, కంఫర్ట్ అస్. మన దేవుడు ఆదరిస్తూ ఉంటాడు. మనకి ఎంతో కొంచెం ముందుకు రండి. అయితే మన దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆదరిస్తూ ఉంటాడు అనమాట. ఇంకా దానికి కొంచెం ముందుకెళ్దాం. మనం ఇట్లాగా ఎలా ఉండాలనేది 8వ వచనం చూస్తే 7వ వచనం గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. వీళ్ళు ఎట్లా ఉన్నారు? పౌలు గారు ఎలా ఉన్నారంటే ప్రభువుకి దూరంగా ఉన్నప్పటికీ దేవుడు నా సంచకరువు నాకున్నాడు అని చెప్పి ధైర్యంగా ఉంటూ వచ్చాడు. భూమి మీద నివసించినంత కాలము దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యంగా ఉంటూ వచ్చాడు. మన పితరులైన ఇశ్రాయేలుకు తోడుగా ఉన్నాడా లేడా? వదిలిపెట్టాడా? పితరుల్ని వాళ్ళ అరణ్యంలో యాత్రలో ఉండేటప్పుడు వాళ్ళని వదిలిపెట్టాడా? ఎప్పుడు కూడా తోడుగా ఉంటూ వచ్చాడు. ఒక పాట పాడుకుంటాం, దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా
తోడుగానున్నాడు. ఆ పాట చూస్తే అరణ్యంలో ఉన్నప్పుడు ఎట్లా తోడుగున్నాడు, ఐగుప్తులో ఉన్నప్పుడు ఎట్లా తోడుగున్నాడు, ఇంకా ఆ బాధల్లో దేవుడు ఎట్లా తోడుగున్నాడు, ఆ పాట చక్కగా సియోను గీతాలు ఉంటుంది. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగున్నాడు. ఏదెనులో ఆదాముకు తోడుగా ఉన్నాడు, అలాగే ఐగుప్తులో తోడుగా ఉన్నాడు, అన్ని విషయాల్లో తోడుగున్నాడు. అలాగే నీకు నాకు కూడా తోడుగా ఉండకపోతే ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉండేవాళ్ళము కానే కాదు. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెబుదాం. 2023 సంవత్సరం ఎంతోమంది కాలగతులు గతించిపోయారు. పండగ లేదు, లేదంటే ఫెస్టివల్ కానీ వేరే అకేషన్స్ అనేది లేదు. ఎప్పుడు వాళ్ళ కాలం గతించిపోయిందో తెలియదు. కానీ మనం సజీవ లెక్కలో ఉంటామంటే వాళ్ళకంటే గొప్పవాళ్ళమన్నా? నో, ఏమాత్రం వాళ్ళకంటే గొప్పవాళ్ళం. దేవుని కృపను బట్టే మనం ఉన్నాం. ప్రభు ఏమంటారంటే సజీవులు నిన్ను స్తుతిస్తారని యెషయా భక్తుడు దేవుని స్తుతిస్తున్నాడు. కాబట్టి మనం స్తుతించడానికే మనం సజీవ లెక్కలో ఉంచాడు. అందుకని ఈ 2023 సంవత్సరం మొత్తం కూడా ప్రతి ఒక్క సండే, ప్రతి ఒక్క వర్కింగ్ డే ప్రభు మనల్ని కాపాడుతూ వచ్చాడు. కాపాడిన దాన్ని బట్టి మన ప్రభుకి ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క వాత్సల్యాన్ని బట్టి, ఆయన యొక్క కృప కాపుదలను బట్టి దేవుని స్తుతిస్తూ మనం ఎలా ఉండాలి తెలుసా? 8వ వచనం 9వ వచనం ఎలా ఉండాలో రాయబడచ్చు. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాము. పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, నువ్వు దేహంతో ఉన్నా దేహం విడిచుకున్నా ఎవరికి ఇష్టంగా ఉండాలట? ఈ రోజుల్లో చేస్తున్న బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటి అని అంటే, వీఆర్ ప్లీజింగ్ ద మెన్ రాదర్ దాన్ టు గాడ్. దేవుడిని సంతోషపరిచే కంటే ఎవరిని సంతోషపరచడానికి ఇష్టపడుతున్నాము? మనుషుల్ని సంతోషపరచడానికి ఇష్టపడుతున్నాము. చాలామంది ఎవరినన్నా నీకు ఉద్యోగం కావాలా, దేవుడు కావాలా, చాయిస్ ఈజ్ యువర్స్ అని చెప్పేసి ఓనర్ బాస్ అడిగాడు అనుకోండి, ఏమంటాము? అంతే సింపుల్గా చెప్పేస్తాం. అరే ఏదో వాళ్ళ ముందు అన్నానులే కానీ నాకు దేవుడు అంటే ఇష్టమే అని అంటారు. మళ్ళీ పైకి ఆయన ముందు ఏదో అన్నానులే కానీ నో, దట్ కేమ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ దేర్ హార్ట్. ఉద్యోగం కోసం షేక్ అయిపోతూ ఉంటారు, ఉద్యోగం కోసం వణికిపోతూ ఉంటారు. మొదటి మట్టుకు ఉద్యోగం వచ్చినప్పుడు కృతజ్ఞత కొడిగి పెట్టుకుంటారు. ఉద్యోగం వచ్చినప్పుడు ఏమంటారు? దేవుడి దయ వల్లే నాకు ఉద్యోగం వచ్చిందండి, దేవుడి కృపను బట్టి వచ్చిందండి, దేవుడు లేకపోతే నాకు ఉద్యోగం లేదండి అని అన్నారు. బట్ యు ఆర్ లివింగ్ ఫర్ ది జాబ్. వర్క్ ఈజ్ వర్షిప్ అంట. గాడ్ ఈజ్ నాట్ టు వర్షిప్, వర్క్ ఈజ్ వర్షిప్. అది డెవిల్ సెంటెన్స్. అది వర్క్ ఈజ్ వర్షిప్ అనేది డెవిల్స్ వర్డ్. నో, వర్క్ ఈజ్ నాట్ వర్షిప్, గాడ్ ఈజ్ టు బి వర్షిప్. దేవుడు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందాలి. పని లేని బతికిస్తున్నా దేవుడు ఎంతమందిని బతికిస్తున్నాడు? దేవుని బిడ్డలని కాదు, ఎంతమందిని దేవుడి మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని దేవుడు బ్రతికిస్తూ ఉంటాడు. ఉద్యోగమే పరమావధిగా ఉంటే మనము నిజంగా దేవుడిని సంతోషపెట్టేవారని ఉండలేము. పౌలు గారు అంటారు, నా బ్రతుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అలాగా మాట్లాడే ధైర్యం మనకుందా? నాకు ఉద్యోగం లేకపోయినా నేను నా ప్రభు నన్ను పోషిస్తాడనే ధైర్యం మనకు ఉండకపోతే నిజంగా మనం ఈ లోకంలో దుర్బీజులమే. అంటే ఏమాత్రం విలువ లేని వారం. ఉద్యోగం అంటే బాస్కి మనము ఏమైపోతున్నాం? మన బాస్ ఏమైపోతున్నారు? దేవుడి బదులు మనిషి బాస్ అయిపోతున్నాడు. ఆ బాస్ ఏం చేస్తాడంటే, ఒకనొక సహోదరిని అడిగాడంట. అడిగాడంటే ఆమె గవర్నమెంట్ సర్వెంట్. ఆమెను అడిగాడంట, నీకు ఉద్యోగం కావాలా దేవుడు కావాలో తెలుసుకోవాలన్నట్టు. నాకు ఉద్యోగమే కావాలన్నాడు. ఉద్యోగం డైరెక్ట్ చెప్పేసిందండి, నాకు ఉద్యోగమే కావాలని చెప్పేసి. ఒకనొక ఆయన అయితే ఐఎమ్ రెడీ టు రిజైన్, నాకు ఉద్యోగం అనేది తృణప్రాయము, ఉద్యోగం అనేది ఏమాత్రం ఐ డు నాట్ కేర్ మై జాబ్, ఐ హ్యావ్ టు ప్లీజ్ ఓన్లీ గాడ్. నేను దేవుడిని మాత్రమే సంతోషపెట్టాలి. కాళ్ళ దగ్గరికి తీసుకొని వస్తాడు దేవుడు, తెలుసా? కాళ్ళ దగ్గరికి తీసుకొని వస్తాడు. ఎలాంటిదైనా దేవుడు చిత్తం లేకపోతే రాజులను నియమించి త్రోసివేసే దేవుడు. దానియేలు గ్రంథంలో రాయబడింది. ఆయన దేవుడిని స్తుతిస్తాడు దానియేలు భక్తుడు. అయ్యా, నువ్వు రాజులు నియమించు త్రోసివేసే దేవుడు అయ్యా, ఉన్నవి లేనట్టుగాను లేనివి ఉన్నట్టుగాను చేయగలిగిన సమర్థుడైన దేవుడు అయ్యా అని చెప్పన్నాడు. మన దేవుడు చేతులు సమస్తం ఉంది. మనం ఎందుకు భయపడాలండి? 2023 సంవత్సరం మొత్తం మనల్ని కాపాడినప్పుడు ఈ ఉద్యోగంలో నీకు తోడుగా ఉండడా? ఈ ఉద్యోగం పోయిద్దా లేదా అని చెప్పి భయపడాలని అవసరం ఉందా? నో, వీ నీడ్ నాట్ ఫియర్ అబౌట్ అవర్ లివింగ్ లైఫ్. మనం మన జీవనం గురించి ఏమాత్రమో భయపడకూడదు. ఎందుకంటే మన పితరులైన ఇశ్రాయేలీయులని వాళ్ళని పోషించడం, నడిపించడమే కాకుండా వాళ్ళకి ఏదైనా బాధ వస్తే ఏడుస్తూ వచ్చాడు దేవుడు. ప్రభువే ఏడుస్తూ వచ్చాడు, ప్రభువే బాధపడుతూ వచ్చాడు. మరి నీ బిడ్డలో నీవు విషయంలో, నా విషయంలో దేవుడు ఏం చేస్తాడు?
బాధపడతాడండి. అక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. తండ్రి తన కుమారుని రొట్టెని అడిగితే రాతినిస్తాడా? చేపని అడిగితే పామునిస్తాడా? మీరు చెడ్డవారై ఉండి మీరు మంచి ఈవులను ఎరిగి ఉండగా నీ బిడ్డలకి మరి ఆ పరలోకపు తండ్రి మంచి ఈవులు నీకు ఇవ్వడా అని అంటాడు. అంటే మనం చెడ్డ స్వభావం, మనం స్వాభావికంగా చెడ్డ స్వభావమే, కానీ మన పిల్లోడు మనకి ఏది అడిగితే మనం అది ఇవ్వడానికి ఇష్టపడతాం. మరి మన తండ్రి మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డా? అయితే శోధన అనేది వచ్చిందండి. ఈ భూమి మీద శోధన అనేది కలిగింది. శోధన ఎవరి ద్వారా వచ్చింది? శోధకుడి ద్వారా వచ్చింది. అలాగే భూమి మీద దేని ద్వారా వచ్చింది? ఐక్య విచారాలను బట్టి వస్తాయి. ఐక్య విచారాలు, ధనమోసం అనే దాన్ని బట్టి మనకు శోధన వచ్చింది. మన ఈ శిథిలమయ్యే దేహం గురించి ఆలోచించబట్టే శోధన వచ్చింది. ఏం పర్లా, నా దేవుడు నాకేమీ కాదని చెప్పేసి ధైర్యంగా ఉంటే పోషించడా, నడిపించడా, సంరక్షించడా? మరి నీ ప్రాణాన్ని కాపాడినాడు, నీ పొట్టకూటికి ఏం కావాలి ఎవడా? నీ ఉద్యోగాన్ని ఎలాగ నిలబెట్టాలని తెలియదా? నిలబెడతాడు. కాబట్టి ప్రియమైన సంగమా, ఈరోజు దేవుడు సిమియోను గురించి మనకు జ్ఞాపకం చేస్తాడు. సిమియోను దేనికోసం నిరీక్షణ కలిగి ఉన్నాడు? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం నిరీక్షణ కలిగి యేసయ్యను చూసే వరకు చనిపోడు అని చెప్పేసి ఆయనతో దేవుడు మాట్లాడాడు. అలాగే చివరిగా యేసయ్యను చూసిన తర్వాత, అయ్యా నేను ఇప్పుడు సమాధానంతో వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. పౌలు గారు ఏమంటున్నాడు? నేను ఈ దేహాన్ని విడిచి వెళ్ళినా కూడా ప్రభువునే నేను సంతోషపెడతాను, మనుషుల్ని సంతోషపెట్టేవాడిగా ఉండను అన్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారంలో ప్రభువు ఏం చెప్తున్నాడంటే, మనకు ఆ రక్షకుడు దివి నుంచి భూమి మీదకి దిగి వచ్చిన ఆ భరోసాని పట్టుకొని, ఆ యొక్క అభయాన్ని పట్టుకొని మనం ఆ దేవుడే భూమి మీదకి దిగి వచ్చే ఆ అంత ప్రేమ చూపించిన దేవుడు నిన్ను నన్ను ఏమాత్రం కూడా వదిలిపెట్టాడు. కాబట్టి నువ్వు నేను ప్రభువుకి ఇష్టంగా ఉండే కృపలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించును గాక. సమస్త జ్ఞానం మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా